మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనాలు. మేక్ ఏ డిఫరెన్స్ సిరీస్ ప్రోగ్రామ్కి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ దినాన కూడా ఒక చిన్న స్టోరీ ద్వారా మనం వాక్య సత్యాన్ని గ్రహిద్దాం. ఒక చిన్న బాబు ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. కాకపోతే ఆ బాబుకి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయటం అంటే చాలా ఇష్టం. తను ఎవరినో అడిగి ఒక పాత పియానో తెచ్చుకొని దాన్ని ప్లే చేసుకుంటూ ఉంటాడు ఇంటిలో. వాళ్ళ తల్లిదండ్రి ఇంటి దగ్గర ఉండకుండా కూలి పనుల నిమిత్తం వారు బయటికి వెళ్తూ ఉంటారు. ఆ చిన్న బాబు ఆ పాత పియానో ఎవరినో అడిగి తెచ్చుకొని అలా నేర్చుకుంటూ తను స్వంతంగా ప్లే చేస్తూ ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఆ రోడ్డు మీదుగా ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నారు. ఒక గొప్ప వ్యక్తి ఆయన. అంటే ఆయన ఎవరు అంటే ఈ పియానో నేర్పే ఒక మాస్టర్ అన్నమాట. ఆయన ఆ బాబుని గమనించారు. బాబుని గమనించి తనలో ఉన్న టాలెంట్ గ్రహించారు. గ్రహించి తనతో తీసుకొని వెళ్ళడానికి బాబుని అడిగారు. బాబు చెప్పారు, మా తల్లి తండ్రి లేరండి, వచ్చిన తర్వాత నేను చెప్తానంటే ఆ ఈవినింగ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత ఆ పేరెంట్స్తో మాట్లాడి నేను ఈ బాబుకి ఇంకా మంచిగా పియానో బాగా నేర్పిస్తాను, మీరు పర్మిషన్ ఇస్తే తీసుకొని వెళ్ళని ఆ తల్లిదండ్రుల పర్మిషన్తో ఆ బాబుని తాను తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి చాలా బాగా నేర్పారు. మంచి ఎక్స్పర్ట్ అయిపోయాడు ఆ బాబు. అంటే వయసులో పెరుగుతూ ఉన్నాడు. అంతకుముందు తనకు ఒక 10 years ఏమో ఉన్నాయి. అతని దగ్గర ఒక 4-5 years పెట్టుకొని బాగా ఎక్స్పర్ట్ చేశాడు అనమాట. తర్వాత కొద్ది కాలానికి ఒక మంచి మ్యూజిక్ కాన్సర్ట్ అనేది ఒక చోట జరుగుతూ ఉంది. దానికి ఈ బాబును కూడా ఆహ్వానించారు అక్కడ ప్లే చేయడానికి. ఆ మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్ళాడు బాబు. తనతో పాటు గురువు గారు కూడా వెళ్ళారు. అక్కడ చాలామంది, వేల మంది ప్రజలు ఆడియన్స్ కూర్చుని ఉన్నారు. ఆ ప్లే చేయటానికి కూడా పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు దేశ విదేశాల నుండి అక్కడికి వచ్చారు. వారందరూ అంటే ముందు ప్రిఫరెన్స్ విదేశాల నుండి వచ్చిన పెద్ద పెద్ద వారికి ఇచ్చారు. వాళ్ళంతా ప్లే చేసి అయిపోయిన తర్వాత ఆఖరిసారిగా ఈ బాబుకు కూడా అవకాశం వచ్చింది. తాను ప్లే చేస్తూ ఉన్నాడు. అందరూ కూడా ఆశ్చర్యంగా వింటున్నారు. ఎందుకంటే ముందు ప్లే చేసిన వారికి ఈ బాబుకి చాలా డిఫరెన్స్ కనబడతా ఉంది. అంటే అద్భుతంగా ఆ పియానో ప్లే చేశాడు. అలాగే తను ఒకే వైపు చూస్తూ దాన్ని ప్లే చేస్తూ ఉన్నాడు. అది నోట్ ద పాయింట్ అన్నమాట. ఒకే వైపు చూస్తూ అతను ప్లే చేస్తూ ఉన్నాడు. తర్వాత అనేక మంది వారి దగ్గర ఉన్న గోల్డ్ రింగ్స్ కానివ్వండి, గోల్డ్ కాయిన్స్ అవన్నీ విసురుతూ ఉన్నారు. ఎందుకంటే అంత బాగా ప్లే చేస్తున్నాడు ఆ బాబు. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత అందరూ కరతాళ ధ్వనులతో ఆ బాబుని అభినందించారు. తర్వాత అనేక మంది విలేకరులు వాళ్ళందరూ వస్తారు కదా అక్కడికి. వాళ్ళు అడిగారు, ఇంత బాగా ప్లే చేయటానికి కారణం ఏంటి? అలాగే నువ్వు ఒకే వైపు చూస్తూ ప్లే చేస్తున్నావు, ఎవరి వైపు చూస్తున్నావు అని వారు అడిగారు. అప్పుడు ఆ బాబు చెప్పాడు, నేను ఇంతగా చక్కగా ప్లే చేయటానికి కారకుడు ఒక వ్యక్తి ఉన్నారు. నాకు ఇంత బాగా నేర్పిన వ్యక్తి, అంటే నన్ను మేక్ చేసిన వ్యక్తి, నన్ను తయారు చేసిన వ్యక్తి నా ఎదురుగా అక్కడ కూర్చుని ఉన్నారు. నేను ఎవరిని పట్టించుకోలేదు, కానీ ఆయన వైపు చూస్తూనే నేను దాన్ని ప్లే చేశాను. అందుకే నేను అంత చక్కగా బాగా ప్లే చేయగలిగాను. ఆయనే విన్నర్గా మిగిలిపోయాడు. అంటే దీని ద్వారా మన జీవితాలకు మనం అప్లై చేసుకున్నప్పుడు మేక్ ఏ డిఫరెన్స్ అనే ఆ పాయింట్ని బట్టి మనం కూడా ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు, ఏదైనా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు అన్యులకు అంటే ఇతరులకు మనకి కొంత డిఫరెన్స్ ఉండాలి. మనలో ఒక తేడా కనబడాలి. మనం ఏ పని తలపెట్టినప్పటికీ మనం దేవుని వైపు చూస్తూ మన పనిని మనం చేసినప్పుడు తప్పకుండా దానిలో మన విజయాన్ని పొందుకుంటాం. ఇతరులైతే వారు దేవుణ్ణి ఎరుగని వారైతే వారు ఏటో మనుషుల సహాయం వైపు చూడవచ్చు, లేదా మరేదో దేని వైపు చూడవచ్చు. కానీ దేవుని పిల్లలమైన మనమైతే మాత్రం ఎప్పుడు మన గురి అంతా దేవుడే. అంటే ఒక డిఫరెన్స్ చూపించే వారంగా మనం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యవనస్తులు ఉన్నారనుకోండి, వారి ఎడ్యుకేషన్ విషయంలో, వారి మ్యారేజ్ విషయంలో, తర్వాత వారు జాబ్ చేసి అన్నిటిలో కూడా ఒక గురి దేవుని వైపు చూస్తూ ప్రార్థించి వారు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప ఘనమైన విజయాన్ని ఇస్తారు వారికి. అంటే బైబిల్ గ్రంథంలో కూడా మనకి గమనిస్తాం కదా,
ఆనాడు పేతురు సముద్రం మీద నడిచి వస్తాను అని చెప్పినప్పుడు ప్రభువారు నడిచి రమ్మన్నారు. ప్రభు వైపే చూస్తూ పేతురు నడిచినప్పుడు చక్కగా నడవగలిగాడు. ఎప్పుడైతే గాలి వైపు, అలల వైపు, సముద్రం వైపు చూస్తూ ఉన్నాడో మునిగిపోసాగాడు. అంటే తన గురి అంతా ప్రభువే. ప్రభు వైపు చూచినప్పుడు చక్కగా నడవగలిగాడు, పరిస్థితుల వైపు చూచినప్పుడు మునిగిపోసాగాడు. కాబట్టి మనం దేవుని పిల్లలుగా మనలో కనబడవలసిన డిఫరెన్స్ ఏంటంటే, లోకస్తులందరూ కూడా ఎటో చూస్తూ వెళ్తారు, కానీ మనమైతే దేవుని వైపే చూస్తూ నడుద్దాం. గొప్ప విజయాలను మనం పొందుకుందాం. హల్లెలూయా.